వెల్కమ్ టు ఆల్ వ్యూవర్స్. నా పేరు దుర్గా ప్రసాద్. మీరు చూస్తున్నారు డిపి టెక్నికల్ స్టూడియో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు టాపిక్ ఏమిటంటే హాఫ్ హెచ్పి మోటార్ వెట్ గ్రైండర్ బేరింగ్స్ మార్చడం ఎలా, బేరింగ్స్ మార్చే క్రమంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, బేరింగ్స్ పోవటానికి గల 7 కారణాలను గూర్చి ఈ వీడియోలో చర్చించుకోవడం జరిగింది. బేరింగ్స్ పాడవటానికి గల 7 కారణాలను మనం చర్చించుకునే ముందు మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇక లేటు చేయకుండా వీడియోలోకి వెళదాం. ఇది పోలార్ కంపెనీ హాఫ్ హెచ్పి హాఫ్ కేజ్ వెట్ గ్రైండర్ మోటార్. కెపాసిటర్ 8 MFD, RPM 1350. దీని కంప్లైంట్ ఏంటంటే చాలా నెలలుగా దీనిని వాడకపోవటం వలన రోటర్ షాఫ్ట్ తిరగటం లేదు. ఎందుకు తిరగటం లేదనేది ఇప్పుడు మోటార్ను ఓపెన్ చేసి కంప్లైంట్ ఏంటనేది తెలుసుకుందాం. ఈ స్టడ్లకు ఉన్న 4 నట్లను ఓపెన్ చేసినట్లయితే ఇది మోటార్ కవర్స్ ఓపెన్ అయిపోతాయి. వీడియోలో చూపుతున్న విధంగా ఆ 4 నట్లను ఓపెన్ చేయండి. అలా 4 నట్లను ఓపెన్ చేసిన తర్వాత స్టడ్లను బయటికి తీయండి. బయటికి తీసిన తర్వాత ఫ్యాను ఎటువైపున ఉందనేది ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. కొన్ని మోటార్లకి పుల్లీ వైపు ఉంటుంది, కొన్ని మోటార్లకి బ్యాక్ సైడ్ ఉంటుంది. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దానికి వ్యతిరేకంగా ఓపెన్ చేయడానికి ప్రయత్నించండి వీడియోలో చూపుతున్న విధంగా. చూసారా, షాఫ్ట్ తుప్పి ఎక్కటం వలన చాలా టైట్గా ఉంది. ఇప్పుడు షాఫ్ట్ పైన కొంచెం ఆయిల్ను పోసి ఓపెన్ చేయడానికి ప్రయత్నిద్దాం. అలా ఆయిల్ పోసినట్లయితే ఈజీగా మనకి ఓపెన్ అవుతుంది. చూసారు కదా, బ్యాక్ సైడ్కి ఉన్న బ్యాక్ కవర్కి ఉన్న బేరింగు బాగానే ఉంది. ఈ ఫ్రంట్ సైడ్ ఉన్న బేరింగు పట్టేయటం వలన షాఫ్ట్ తిరగటం లేదు, రోటార్ తిరగటం లేదు. బ్యాక్ సైడ్ బేరింగ్ బాగానే ఉంది, కవర్ ఫ్రీగా తిరుగుతుంది. చాలా రోజులుగా ఈ మోటార్ను ఉపయోగించుకోకపోవటం వలన దుమ్ము ధూళి మోటార్లోకి చేరి బేరింగ్ పట్టేసింది. ఒకసారి ఈ విధంగా వీడియోలో చూపుతున్న విధంగా క్లీన్ చేయండి. అలా దుమ్ము ధూళిని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు బేరింగ్ని ఓపెన్ చేద్దాం. ఆ బేరింగ్స్ కింద సైడ్ ఏదైనా మోపింగ్ పెట్టి పైపుని అవటానికి కొంచెం ఎక్కువ ఉన్న పైపుని పెట్టి ఈ విధంగా ఓపెన్ చేయండి.
చూశారు కదా, ఇది బేరింగ్ సైజు 6203. ఇప్పుడు పాత బేరింగ్ స్థానంలో కొత్త బేరింగ్ని అమర్చుదాం. ఈ కొత్త బేరింగ్ సైజు 6203. వీడియోలో చూపుతున్న విధంగా ఒక పైపును తీసుకొని ఇన్నర్ మీద సిట్టింగ్ అయ్యే విధంగా చూసి కొట్టండి. అవుటర్ మీద సిట్టింగ్ చేసి కొట్టినట్లయితే బేరింగ్ పాడైపోతుంది. బేరింగ్ని ఎక్కించే ముందు షాఫ్ట్ ఏమైనా అరిగిందా లేదా అనే విషయాన్ని కూడా సరిచూసుకోవాలి. ఈ విధంగా బేరింగ్ని ఎక్కించిన తర్వాత మోటార్లో సిట్ చేసి బోల్ట్లను బిగించండి. 4 వైపులా ఉన్న బోల్ట్లను పెట్టి టైట్ చేయండి. అలా 4 స్టడ్లను వైండింగ్ తగులుతున్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. ఈ విధంగా ఎక్కించిన తర్వాత ఒక ఫ్రంట్ కవర్కు ఇన్నర్ భాగంలో గ్రీజ్ని అప్లై చేసి రోటార్కి ఉన్న బేరింగ్ సైడు ఎక్కించండి. ఈ విధంగా స్టడ్లను ఎక్కించిన తర్వాత నట్లను టైట్ చేయండి. నాలుగు వైపులా ఉన్న స్టడ్లకు నట్లను ఎక్కించిన తర్వాత స్పానర్తో ఈ విధంగా టైట్ చేయండి. టైట్ చేస్తూ ఉండగానే ఒక్కసారి మధ్య మధ్యలో రోటర్ ఫ్రీగా ఉందా లేదా అనేది తిప్పుకుంటూ టైట్ చేయండి, వీడియోలో చూపుతున్న విధంగా. అలా రోటర్ తిప్పుతూ టైట్ చేసినట్లయితే ఫ్రీగా ఉందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా టైట్ చేసిన తర్వాత రోటార్ షాఫ్ట్కు పుల్లీని ఎక్కించి పుల్లీకి ఉన్న నట్టును టైట్ చేసినట్లయితే మోటార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం బేరింగ్స్ పాడవటానికి గల 7 కారణాల గురించి చర్చించుకుందాం. 1. పూర్ లూబ్రికేషన్. సరి అయిన లూబ్రికేషన్ లేకపోవటం వలన ఎక్కువ ఘర్షణకు లోనవుతుంది, అందువలన బేరింగ్స్ త్వరగా పాడైపోతాయి. 2. ఓవర్లోడింగ్. బేరింగ్ డిజైన్ సామర్థ్యానికి మించి లోడ్ వేయడం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. 3. ఇంప్రాపర్ ఇన్స్టాలేషన్. సరి అయిన పద్ధతిలో బేరింగ్స్ను ఇన్స్టాల్ చేయకపోవటం వల్ల అవి త్వరగా పాడైపోతాయి.
4 కంటామినేషన్, దుమ్ము, మురికి, లోహ కణాలు, నీరు బేరింగ్స్లోకి ప్రవేశించటం వల్ల అవి త్వరగా పాడైపోతాయి. 5 వైబ్రేషన్, అనవసరమైన వైబ్రేషన్ బేరింగ్ పనితీరును దెబ్బతీస్తాయి. 6 టెంపరేచర్ ఇష్యూస్, చాలా ఎక్కువ వేడి లేదా చాలా తక్కువ ఉష్ణోగ్రతలు లూబ్రికేట్ను ప్రభావితం చేస్తాయి మరియు మెటీరియల్ విఫలమవుతుంది. 7 న్యాచురల్ వేర్ అండ్ టియర్, దీర్ఘకాలం ఉపయోగించటం వల్ల సాధారణంగా బేరింగ్స్ దెబ్బతినటం సహజమే. బేరింగ్స్ పాడవటానికి ఈ 7 కారణాలు ముఖ్యమైనవి. ఈ వీడియో ఎంతో కొంత మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.